కాకినాడ జిల్లా ఇంద్రపాలెం వలసపాకల కొవ్వాడ గ్రామాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. గ్రామ సభలకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్లు, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరయ్యారు. అలాగే గ్రామస్తులు కూడా పాల్గొని వారి గ్రామాల్లో సమస్యలు అధికారులకు విన్నవించుకున్నారు. అందరూ డ్రైనేజ్ ఈ ఊళ్ళో ఉన్న డ్రైనేజ్ పంట కాలం అంతా ఎవరికైనా పని చేసినప్పుడు పనికి తగ్గ వేతనం రాకపోతే ఖచ్చితంగా వచ్చి చెప్పండి అమ్మా. ఎందుకంటే అలాంటిది ఏదన్నా ఉంటే చెప్పండి, తప్పలేదు. సోషల్ ఆడిట్ అనేది మీరు ఎలా చేస్తున్నారు ఏంటి? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏపీఎల్ కానీ లేదా టీసీలు కానీ వీళ్ళంతా మనది సోషల్ ఆడిట్ అసలు పట్టించుకోవట్లేదు. అది అసలు ఖచ్చితంగా ఎలా జరుగుతుంది ఏంటి, మీరు ఏ పనులు ప్రతిపాదించారు, గ్రామ సభ ఆమోదంతోనే చేసినట్టుగా పెడతారు మీరు. అందువల్ల నేను ఏమంటున్నానంటే మన ఇంద్రపాల్ పేరు మార్నింగ్ నేను బరేల్ గ్రౌండ్కి వెళ్ళానండి. మీరు సిమెంట్ రోడ్లు పెట్టారంటారు, ఎక్కడ పెట్టారు ఏంటో ఏది ఫిర్యాదు ఉన్నది పంచాయతీ వార్డు మెంబర్కి మరియు సర్పంచ్ గారికి అభిషేత కూడా అందరికి అర్థం అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఫిర్యాదు ఉన్నది తీర్మానం చేస్తే కానీ అవుతుంది. ఆయన ఇచ్చింది చెప్పింది అవ్వదు, ఇక మేము చేసినా ఇప్పుడు ఏది నేను ఒక లిస్ట్ ఇచ్చేసినా అవ్వదు. కాబట్టి దీన్ని మీరు అందరి దగ్గర తీసుకుని ఇక్కడ చదివినిపిస్తారా లేకపోతే డైరెక్ట్గా మీరు బయట చేసుకుంటారా? ఇప్పుడు ఏమన్నా ఫిర్యాదు కానీ పని కల్పించాలి కాబట్టి జాజాల కాలం అనేది దాన్ని చేస్తున్నారు. అంతేనా శ్రీదేవి గారు? జాజాల కాలంలో ప్రతిసారి మోకాళ్ళు తీసుకెళ్లి ఆ జాజాల కాలం క్లీన్ చేస్తున్నారు. ఎందుకని? ఎక్కడ పని కల్పించడానికి పని కల్పిస్తున్నారు. అలాగా కొన్ని నామ్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికాహార పథకం ఉందండి. లాస్ట్ టైం పనికాహార పథకంలో రైసే ఇవ్వాలి, కానీ పిలిసత్బాబు గారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా మీరు ఇప్పుడు 40% ఈ రోజు కేరళలో అద్భుతంగా స్థానిక పరిపాలన జరుగుతుంది. దాన్ని ఇనిషియేటివ్ గా తీసుకుని ఒక చర్చ చేసి డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సరే యువ గారు మా రిక్వెస్ట్ అండి, ఇందు మీద మీరు ఒక తీర్మానం చేసేయండి. గతంలో కూడా చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టారు కాబట్టి ఒక తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ గారికి ఇలా అఖిలపక్షం నుంచి డిమాండ్ చేసామన్న ఒక విషయాన్ని తెలియకుండా ఉన్నామండి. అటు కార్పొరేషన్ కాదు, ఇటు పంచాయతీ కాదు, పాలకవర్గం లేకపోవడం వల్ల ఈ రోజున మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి. పాలకవర్గం అంటూ ఉంటే